UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే హౌస్లోకి వెళ్ళారు, అసలు ఏ అబ్జర్వేషన్ చేసి బయటకు వచ్చేసారు? బిగ్ బాస్లో నాకు ఫ్రెండ్స్తో మంచిగా అయ్యారు, హౌస్ కూడా మంచిగానే అనిపించింది. ఇనిషియల్గా వెళ్ళిన 2 రోజులు కొంచెం నిద్ర లేక లైటింగ్లకి ఆ రగ్గులకి సెట్ అవ్వలేదు. బట్ 3వ రోజు నుంచి కాస్త పర్లేదు, అలవాటు పడ్డాను. 3వ రోజు ముందు నేను ఎలా ఉంటారా దీంట్లో 100 రోజులు అనుకున్నాను. బట్ ఒక వారానికి అలవాటైంది. బట్ అలవాటైన ఆ నెక్స్ట్ వారానికి ఏమైందంటే మనకి ఫుడ్ కొరత, దాంట్లో మనం వెజిటేరియన్ అయిపోవడంతో ఆ ప్రాబ్లము, అండ్ తర్వాత టాస్కుల్లో మన పేరు రాకపోవడము, అండ్ మన జోకులేని జనాలకి రీచ్ కాకపోవడం, ఇవన్నీ కూడా జరిగి వెరసి మనం ఫైనల్గా లాస్ట్ 2లోకి వచ్చామన్నట్టుగా తెలిసి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గి, సరే ఇక్కడ జనాలకి నచ్చట్లేదేమో, బిగ్ బాస్కి నచ్చట్లేదేమో, మన అవసరం ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది ఇప్పటికన్నా, ఇక్కడ పట్టుకొని వెళ్ళడం కన్నా ఇంటికి వెళ్ళిపోవడం బెటర్, బుడ్డోని కూడా చూసుకుందాం అని మనసు అయ్యి అలా. అండ్ మా టీవీలోనే ఉన్నారు అనే టాక్ గట్టిగా ఉంటుంది. సో అది బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యన. ఓన్లీ మా టీవీకి సంబంధించిన వాళ్ళే అక్కడ మా హవా నడుస్తుంది అంటారు. సో మీరేమంటారు? అంటే ఎవరన్నా మనం ఒక ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోవాలి కదా. అలా మాట ఇవ్వి అంటే మాట ఇవ్వాలి, మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది ఏం మాట ఇచ్చారు. మా టీవీకి గట్టిగా మాట ఇచ్చినట్టు, మా టీవీ అన్నప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారేమో, ఏమో అలా ఉంటుందని నేను అనుకోను. కానీ కొంతమంది చెప్తుంటే అవును కదా అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కంటెస్టెంట్లను అడిగినా చెప్పలేరు ఈ విషయం, అది కంప్లీట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంటెస్టెంట్ల గురించి కొన్ని అడిగే ముందు, అంటే పాత రోజుల్లో మనకి పూర్వం మన ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు అనేవి విన్నాం ఎక్కువ, ఒక 20 మంది 30 మంది కలిసి ఉండేవాళ్ళు. సో బిగ్ బాస్ హౌస్ని చూస్తుంటే నాకు ఇది చూసినంతసేపు వాళ్ళకి ఫస్ట్ సలాం కొట్టాలనిపించింది. ఎందుకంటే వీళ్ళ కొద్ది రోజుల్లోనే ఎన్ని గొడవలు, ఇంత రచ్చ అయినప్పుడు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా ఉండేవాళ్ళని. అది వేరు ఇది వేరు. బిగ్ బాస్ లో అదే పనిగా పోక్ చేస్తారు కదా, గొడవలు పెట్టుకోకపోతే నువ్వు నామినేషన్ అని చెప్పించి కత్తులతో పొడుచుకో, నెత్తిన పెయింట్ పోసుకో, నెత్తిన చెప్ప వేసుకో, ఇలా రకరకాల స్టైల్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కడో ఒక చోట చిన్న చివుక్కుమంటది అవతల వాళ్ళ మీద. సో అక్కడి నుంచి మనస్పర్ధలు, గొడవలు స్టార్ట్ అవుతాయి. సో డైరెక్టర్ నేను పేర్లు అడిగేస్తా వాళ్ళ గురించి మ్యాటరు, ఎందుకంటే శేఖర్ బాస్ అనే వ్యక్తి నిర్మమాటంగా ఉన్నది చెప్పేస్తారని. డైరెక్ట్ కొంతమంది పేర్లు అడుగుతా, వాళ్ళు ఏంటి మీరు చూసేటప్పుడు ఎలా ఉన్నారు, మీరు వచ్చేసరికి ఎలా ఉన్నారు, అంటే 2 ఫేస్లు అంటారు ప్రతి ఒక్కరికి, మీరు మొత్తం 2 ఫేస్లు అందరినీ చూసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా అని అడుగుతా ఉంటారు. సోనియా ఫస్ట్ మనిషి చూసినప్పుడు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. తర్వాత ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఈ ఆరెంజ్ విషయంలో తను నువ్వు ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీలేదండి, ఆరెంజెస్ నువ్వేమైనా కొన్నావా, బిగ్ బాస్ హౌస్ నువ్వేనా నడుపుతున్నావా, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు రూల్స్ పెట్టడానికి, ఇక్కడ పెడితే బిగ్ బాస్ పెట్టాలి అని అడిగి గొడవ అయింది. బట్ తర్వాత ఎందుకు వచ్చిన కొత్తలోనే గొడవలు, ఫ్రెండ్లీగా ఉంటే పోలా చెప్పి నేనే అమ్మాయికి కాస్త మంచిగా మాట్లాడి సో సెట్ అయ్యామనుకున్నాం. కానీ తను ఇలాగే అందరితోనూ గొడవలు పెట్టుకునే మెంటాలిటీ, కావాలని ఏదో ఒక రకంగా ఇప్పుడు ఈ ఆరెంజ్ ఆవిడకి సంబంధం లేకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తుంది, అలాగే ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఇష్యూ చేసి అవతల వాళ్ళని కార్నర్ చేయాలి అని చెప్పి అనుకునే మెంటాలిటీ. సో దీనివల్ల ఆవిడ లబ్ధి పొందుతుంది అనుకుంటుంది, కానీ బయట చెడ్డ అవుతుంది అని తెలియట్లా. ఇలాంటి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి నెగిటివిటీ వల్ల బిగ్ బాస్ ఎక్కువ రోజులు ఉంచవచ్చు, ఆ రకంగా ఎన్ని వారాలు ఉంటే అంత రెమ్యూనరేషన్ బాగానే వస్తుంది. బట్ ఆ నెగిటివిటీ మీకు జనాల మనసులో అయితే గెలవదు, అది ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉండదు. మేబీ అంత నెగిటివిటీ అని చూపించుకుంటూ లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళినా అక్కడికి వచ్చేసరికి బయట సోనియా చూసుకుంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. సో ఒక 2 వ్యక్తుల మధ్యన దాగోని నడుస్తుంది అని అంటారు. సో దానికి ఏమంటారు? మన కొంతమంది విశ్లేషకులు, కొంతమంది రాజకీయ నాయకులు చెప్తుంటారు, వారి భుజాల పైన గన్ను పెట్టి కాలుస్తున్నారు అని. అలా
వాళ్ళిద్దరి భుజాలపైన గనులు పెట్టి కాలుస్తున్నట్టుంది. కాలుస్తున్నారు. ఏమన్నా పోతే వాళ్ళే పోతారు, లాగే నేను సేఫ్గా ఉంటాను అన్నట్టుగా. బట్ అది నాట్ షూర్, నేను రెగ్యులర్గా అంత గట్టిగా చూడట్లేదు, కానీ వాళ్ళిద్దరు మాత్రం ఆవిడ నుంచి బయటపడితే తప్ప మంచి పేరు రాదు వాళ్ళకి అన్నట్టుగానే బయట టాక్ నడుస్తుంది. సో అండ్ కిరాక్ సీత, అంటే సీత వచ్చేటప్పుడు ఫస్ట్ వీక్ ఎలా ఉందో అని చూసుకుని చాలా డల్గా ఉంది, అసలు డిస్టర్బెన్స్గా ఉంది. బట్ నాకు సార్ కూడా ఫస్ట్ వీక్ గట్టిగా చెప్పేశారు. సో సెకండ్ వీక్లో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత కనిపిస్తుంది, కిరాక్ కనిపిస్తుంది. సెకండ్ వీక్లో తను అంటే ఏంటో చూపించుకోండి. మీకు తనలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏంటి? కిరాక్ సీత అంత పెద్ద ర్యాప్ లేకపోయినా ఏదో హాయ్ అన్న తిన్నావా అది అడగడం, చిన్న చిన్న ఇవేంటంటే తనకి ఒక సింపతి ఉండేది నా మీద. సింపతి అంటే ఏదో నేను ఏడ్చానని కాదు, పాపం అందరూ తింటున్నారు, వీడు వెజిటేరియన్ ఏం తినట్లేదు, వీడికి ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటుంది. సో దొంగతనాలు వేసుకుంటున్నప్పుడు నాకు ఒక నిమ్మకాయ కావాలి బేసికలీ. నిమ్మకాయలు కూడా ఏదో కాస్త నిమ్మరసమైన తాగుదాం, ఎనర్జీ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో తను అన్ను పెడుతున్నప్పుడు ఒక నిమ్మకాయ కొట్టేస్తే కామ్గా ఉండు అని చెప్తే తీసుకోన్నా పర్లేదు నన్ను తీసుకోన్నా అంటది. ఓకే, సో మంచి మనసు, ప్యూర్ హార్ట్. ఓకే. అండ్ అందరిలో కూడా ఒక స్టార్ ఉంటాడు అనమాట, ప్రతి ఇంట్లోనూ కూడా. ఈ ఇంట్లో ఎందుకో బాగా స్టార్లా అనిపిస్తాడు. సో మణికంఠ. సో వచ్చిన డే వన్ రోజు నుండే స్టార్ట్ చేస్తారు. సో ఏంటి అతను మాస్క్ వేసుకుని ఆడుతున్నారు అంటారా, లేకపోతే ఏంటి? అంతే, మంచి మంచి నటుడు. సెంటిమెంట్లు ఎప్పుడు పండించుకోవాలో, ఎప్పుడు సింపతి పండించుకోవాలో తనకి బాగా తెలుసు. నాకెందుకు ఆ గేమ్ స్టైల్ నచ్చదు. ఇప్పుడు తల్లిదండ్రి చనిపోయింది కూడా గేమ్ కోసం అడుగుతున్నప్పుడు, నీకు నా సంగతి తెలియదు, నేను ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాను తెలియదు అంటే, నేను అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టి నువ్వు నా గేమ్ ఇచ్చేసి వెళ్ళిపో, అంతేనా? అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ అడిగారు కదా ఈ టాపిక్ మీద, ఒకసారి మాట్లాడారు కూడా. అదే చెప్పాను, నేను ఇంత కష్టపడి వచ్చాను తెలుసా, నేను ఎంత కష్టపడి వచ్చాను. సో నువ్వు అంత కష్టపడి వచ్చావు కాబట్టి మేమందరం వదిలేసి వెళ్ళిపోవాలా? మేము అంత కష్టపడి వచ్చావు కాబట్టి నేను నామినేట్ చేయకూడదా? నువ్వు అంత కష్టపడి వచ్చావు కాబట్టి నువ్వేం చేసినా భరించాలా? కాదు కదా. ఆట ఆడు, అంతేగాని ఫ్లాష్ బ్యాక్లు చెప్పి. సో అది నాకు నచ్చదు. సో జెన్యున్గా ఆడతాం అనుకోవచ్చు, లేదు. సో నిఖిల్ ఆడడానికి శక్తి కూడా ఉండాలి కదా, శక్తి ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇట్లా లాగే వదలు పడేస్తే ఎక్కడో ఎలక బిల్ల పడ్డట్టు పడ్డాడు. పడ్డం ఓకే, నీకు బక్కడు కాబట్టి పడ్డావు, పడిన తర్వాత లేచేవా లేదా అది ఇంపార్టెంట్. పడ్డంగానే టక్మని లేవాలి, లేవలేదంటే మణికంఠ. అదే చెప్తున్నా, పడ్డం ఓకే, పడిన తర్వాత లేవాలి. అంతే. సోనియా అయినా సరే పడ్డది, పడ్డ తర్వాత లేచిన వాడే. పేరుకి కెరటం అని పట్టుకుంటే కెరటం పడి లేస్తుంది, నువ్వు పడి అక్కడే ఉన్నావు, లేవలా.